అప్పుడు పచ్చని చెట్లతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవి పేరు సుందరవనం. ఆ వనంలో పిట్టలు పాటలు పాడుతూ, జింకలు గెంతుతూ, కోతులు చెట్లపై ఆటలాడుతూ రోజంతా సంతోషంగా గడిపేవి. అక్కడ ప్రతి జంతువు ఒకరితో ఒకరు మంచి స్నేహితులుగా ఉండేవారు. పగలు ఎవరైనా ఫలం తెచ్చి పెడితే సాయంత్రం అందరూ పంచుకొని తినేవారు. అడవిలో నాదాని మిదాని అనే భావం లేదు, అందరూ మనది అని అనేవారు. చిన్న కోతి బండి చాలా చలాకీగా ఉండేది. అది చెట్లపై ఊగుతూ, పక్షులతో ఆడుతూ, ఎప్పుడు నవ్వుతూ తిరిగేది. ముక్కు జింక చిక్కు మాత్రం చాలా తెలివిగా ఉండేది. ఎవరైనా సమస్యలో పడ్డా చిక్కు తక్షణమే ఒక మంచి పరిష్కారం చూపేది. ఒకరోజు అడవిలో వర్షం కురుస్తుండగా అన్ని జంతువులు పెద్ద చెట్టు క్రింద చేరి ఆశ్రయం తీసుకున్నాయి. కోతి బండి చెట్టు కొమ్మలపైంచి జారిపడుతూ నవ్వుతూ చెబింది, వర్షమొస్తే ఆటే మజా, చెట్లు స్నానం చేస్తున్నాయి. జింక చిక్కు నవ్వుతూ చెప్పింది, బండి నువ్వు నీ స్నానం చేయి కానీ జలుబు పట్టుకుంటావు జాగ్రత్త. ఆ సమయానికే కొంచెం దూరంలో నుంచి ఒక తాబేలు నెమ్మదిగా వచ్చి చెప్పింది, నేను ఒక కొత్త తోట దగ్గర బావి త్రవ్వబోతున్నా, ఎవరు సహాయం చేస్తారు? తక్షణమే కోతి బండి, జింక చిక్కు, చిలుకలు, కుందేళ్లు అందరూ ముందుకొచ్చారు. అందరూ కలిసి పనిచేశారు. ఎవరు చిన్న చేతులతో మట్టి త్రవ్వారు, ఎవరు నీళ్లు మోశారు, ఎవరు చెట్లు నాటారు. ఒకరోజు కష్టపడి చేసిన తర్వాత కొత్త బావి సిద్ధమైంది. అడవిలో మొదటిసారి అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద పండుగ జరిపారు. అందరూ నాట్యం చేశారు, పిట్టలు గానం చేశాయి, గాలి కూడా సంతోషంగా వీచింది. ఆ రోజు నుంచి ఆ బావిని స్నేహ బావి అని పిలిచారు. ఎవరికైనా నీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, ఎవరికీ ఆపడం లేదు. కోతి బండి, జింక చిక్కు, తాబేలు, చిలుకలు అందరూ చాలా గర్వంగా అనిపించుకున్నారు. వాళ్ళు తాము చిన్నవాళ్ళైనా కలిసికట్టుగా పెద్ద పని చేశామని ఆనందించారు. చివరగా జింక చిక్కు అన్నది, మనలో ప్రతి ఒక్కరం ఒకటి చేయగలిగితే కలిసికట్టుగా ఎంత పెద్దది సాధించగలమో చూసాం. అందరూ హర్షధ్వానాలు చేశారు. సుందరవనం ఆ రోజు స్నేహంతో నిండిపోయింది. కానీ ఒక రాత్రి గాలిలో ఒక కొత్త వాసన వచ్చింది. జంతువులు వింతగా వాసన చూసి ఒకరినొకరు చూశారు. అది ఎవరిది? కొత్త జంతువా లేక ప్రమాదమా? ఆ వాసనతోనే అడవి జీవితంలో